వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం క్రిమినల్ కేసులో దశల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా బాధితుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు దాఖలు చేశాడు. పోలీసులు ఫిర్యాదులో నేరం జరిగినట్లు ఏదైనా సూచన ఉందా లేదా, ఫిర్యాదు నిజమైందా లేదా, ఫిర్యాదు అని ప్రాథమిక విచారణ చేస్తారు. పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. నెక్స్ట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారు. నిందితుడు బెయిల్ పొందుతాడు. ప్రత్యామ్నాయంగా అరెస్ట్ కాకముందే నిందితుడు తన న్యాయవాది ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేయవచ్చు. పోలీసులు కేసు వాస్తవాలతో పరిచయం ఉన్న వ్యక్తులను విచారించడం ద్వారా సెక్షన్ 180 బిఎన్ఎస్ఎస్ లేదా సిఆర్బిసి 161 కింద విచారణ ప్రారంభిస్తారు. పోలీసులు పూర్తి విచారణ తర్వాత 193 బిఎన్ఎస్ఎస్ కింద ఛార్జ్ షీట్ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేస్తారు. ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత పోలీసుల పాత్ర ముగుస్తుంది, మేజిస్ట్రేట్ పాత్ర ప్రారంభమవుతుంది. నెక్స్ట్ కోర్టు కేసుకు సీసీ నెంబర్ అంటే క్యాలెండర్ కేసు నెంబర్ అనే నెంబర్ కేటాయిస్తుంది. కోర్టు నిందితుడికి నిర్దిష్ట తేదీన కోర్టులో హాజరు కావాలని సమన్లు పంపుతుంది. నిందితుడు కోర్టులో హాజరు కావాలి. నెక్స్ట్ నిందితుడు వ్యక్తిగతంగా లేదా తన న్యాయవాదితో కలిసి కోర్టులో హాజరవుతాడు. కోర్టు ఛార్జ్ షీట్ ఆధారంగా నిందితుడు నేరం చేశాడా లేదా అని విచారిస్తుంది మరియు సెక్షన్ 274 బిఎన్ఎస్ఎస్ 251 సిఆర్పిసి కింద వివరణ కోరుతుంది. నిందితుడు తన అపరాధాన్ని అంగీకరిస్తే కోర్టు అతనిపై నమోదైన సెక్షన్లు ఆధారంగా శిక్ష విధిస్తుంది మరియు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతుంది. సాధారణంగా చాలా కేసుల్లో నిందితుడు అపరాధాన్ని అంగీకరించడు. నెక్స్ట్ నిందితుడు అపరాధాన్ని అంగీకరించకుండా పోలీసులు తనను తప్పుడుగా ఇరికించారని చెబితే కోర్టు సాక్ష్యాల కోసం కేసును వాయిదా వేస్తుంది. పోలీసులు సెక్షన్ 180 బిఎన్ఎస్ఎస్ కింద సేకరించిన అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పిస్తారు. బాధితుడు PW1 ప్రాసిక్యూట్ విట్నెస్ 1 అవుతాడు. మిగిలిన సాక్షులు తదుపరి ప్రాసిక్యూషన్ సాక్షులుగా ఉంటారు. నిందితుడు న్యాయవాది అని ప్రాసిక్యూషన్ సాక్షులను అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. కోర్టు నిందితుడిని సెక్షన్ 351 బిఎన్ఎస్ఎస్ కింద మళ్ళీ రెండోసారి విచారిస్తుంది. అన్ని ప్రాసిక్యూషన్ సాక్షులు నీవు నేరం చేశానని చెప్పారు, నీ వివరణ ఏమిటి అని అడుగుతుంది. సాధారణంగా నిందితుడు ఖండిస్తాడు. నిందితుడు సాక్షిగా మారి తన వైపు నుండి ఏదైనా చెప్పాలనుకుంటే సెక్షన్ 351 బిఎన్ఎస్ఎస్ కింద కోర్టు అనుమతి పొందాలి. అనుమతి లభిస్తే అతను DW1 డిఫెన్స్ విట్నెస్ అవుతాడు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్ని డిఫెన్స్ సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను మౌఖికంగా లేదా రాతపూర్వకంగా సమర్పిస్తాడు. నిందితుడి న్యాయవాది తన వాదనను మౌఖికంగా లేదా రాతపూర్వకంగా సమర్పిస్తాడు. కోర్టు తీర్పు ఇస్తుంది. నిందితుడు దోషిగా నిర్ధారణ కావచ్చు లేదా విడుదల కావచ్చు. నెక్స్ట్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.